డీటెయిల్స్ చూద్దాం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు వచ్చిన బెదిరింపు కాల్స్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. కేసుపై మంగళహట్ పోలీసులు స్పందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసే దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని రోజులుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు కొంతమంది ఫోన్ చేస్తూ శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహిస్తే చంపుతామంటూ బెదిరించారు. ఈ బెదిరింపుల కేసులో పురోగతి సాధించారు. రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిని గుర్తించారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రాజా సింగ్ ను బెదిరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారన్నారు. ఇక మహమ్మద్ ఖాసిం అనే వ్యక్తి దీనికి పాల్పడుతున్నట్లు, అతని కోసం ఎల్ఓసి జారీ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. अरे तुम लोग क्या नामर्द दो क्या बेटा। अरे दम है तो बेटा आ जाना बेटा, समझा ना। नामर्दों का ऐसा फोन पर धमकी देने का काम कौन करते? छिक्के लोग करते बेटा, नपुंसक लोग करते। हाँ? अच्छा हैदराबाद में आ गया तो सुन ना, मेरा करंट लोकेशन भेजता हूँ, वहां पर आ जा। सुन बेटा, 17 अप्रैल के दिन श्री रामनवमी शोभा यात्रा हैदराबाद में निकलेगी। उसको तू क्या, तेरे 7 पुश्ते भी है तो वो शोभा यात्रा को नहीं रोक सकती। तुम लोग सिर्फ फोनों पे धमकी देते क्या? रे तुम लोग क्या नामर्द हो क्या बेटा। ఇంటర్నెట్ ప్రోటోకాల్ కి సంబంధించి అయితే పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. కువైట్ లో మకం వేశాడు మహమ్మద్ ఖాసిం గా గుర్తించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎమ్మెల్యే రాజా సింగ్ బెదిరింపు కేసులో అయితే పురోగతి సాధించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ఎమ్మెల్యే రాజా సింగ్ కి తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి డీజీపీకి, అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి ఇటీవల రాజా సింగ్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రాజా సింగ్ కి ఎక్కడెక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి, ఏ నంబర్ నుంచి అన్న విషయాల్ని పరిశీలన చేపట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ క్రమంలో హైదరాబాద్ చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఖాసిం అన్న వ్యక్తి ప్రధాన సూత్రధారిగా గుర్తించడం జరిగింది. మహమ్మద్ ఖాసిం దాదాపు 14 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్ళాడు. అక్కడి నుంచి కువైట్ వెళ్ళి స్థిరపడ్డాడు. అతను స్థిరపడ్డ తర్వాత రాజా సింగ్ యాక్టివిటీస్ ని చూసి ఈర్ష్యతో, ద్వేషంతో అతను రాజా సింగ్ ని చంపేస్తామని, రాజా సింగ్ కార్యక్రమాలను అడ్డుకుంటామని, అతని కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. సో మహమ్మద్ ఖాసిం ని ఇప్పుడు రప్పించడం కోసం లెటర్ ఆఫ్ ఎల్ఓసి జారీ చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి సైబర్ పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ప్రస్తుతం ఒక నెంబర్ ని ట్రేస్ చేశారు. ఒక నెంబర్ కు సంబంధించిన మహమ్మద్ ఖాసిం గుర్తించారు. ఇంకా డిఫరెంట్ కాల్స్ కూడా వస్తున్న నేపథ్యంలో మిగతా వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నామని చెప్పేసి సైబర్ క్రైమ్ అధికారులు పేర్కొంటున్నారు. సో ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు కొంత పురోగతి సాధించినట్టే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. మొత్తంగా రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిని పోలీసులు అయితే గుర్తించినట్లుగా అయితే తెలుస్తోంది. మహమ్మద్ ఖాసిం కోసం అయితే ఎల్ఓసి అయితే జారీ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రాజా సింగ్ ను ఖాసిం బెదిరిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. కువైట్ లో ఈ బెదిరింపుకు పాల్పడిన వ్యక్తి అయినటువంటి మహమ్మద్ ఖాసిం ను కువైట్ లో ఉంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా అయితే ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ కేసులో అయితే పురోగతి సాధించారు పోలీసులు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు వచ్చిన బెదిరింపు కాల్స్ వ్యవహారంలో దర్యాప్తు అయితే కొనసాగుతోంది. కేసుపై మంగళహట్ పోలీసులు అయితే స్పందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని రోజులుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు కొంతమంది ఫోన్ చేస్తూ శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహిస్తే చంపుతామంటూ కూడా బెదిరించారు. ఈ బెదిరింపుల కేసులో పురోగతి సాధించారు. రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిని అయితే గుర్తించడం జరిగింది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రాజా సింగ్ ను బెదిరిస్తున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. మహమ్మద్ ఖాసిం అనే వ్యక్తి అయితే దీనికి పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. అతని కోసం ఎల్ఓసి అయితే జారీ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే తెలిపారు. तो वो शोभा यात्रा को नहीं रोक सकती। तुम लोग सिर्फ फोनों पे धमकी देते क्या? रे तुम लोग क्या नामर्द हो क्या बेटा। अरे दम है तो बेटा आ जाना बेटा, समझा ना।
नामर्दों का ऐसा फोन पर धमकी देने का काम कौन करते? छिक्के लोग करते बेटा, नपुंसक लोग करते। हाँ? अच्छा, हैदराबाद में आ गया तो सुन ना, मेरा करंट लोकेशन भेजता हूँ, वहां पर आ जा। सुन बेटा, 17 अप्रैल के दिन श्री रामनवमी शोभा यात्रा हैदराबाद में निकलेगी। उसको तू क्या, तेरे 7 पुश्ते भी है तो वो शोभा यात्रा को नहीं रोक सकती। तुम लोग सिर्फ फोनों पे धमकी देते क्या? रे तुम लोग क्या नामर्द हो क्या बेटा? अरे दम है तो बेटा आ जाना बेटा, समझा ना? नामर्दों का ऐसा फोन पर धमकी देने का काम कौन करते? छिक्के लोग करते बेटा, नपुंसक लोग करते। हाँ? अच्छा, हैदराबाद में आ गया तो सुन ना, मेरा करंट लोकेशन भेजता हूँ, वहां पर आ जा। सुन बेटा, 17 अप्रैल के दिन श्री रामनवमी शोभा यात्रा हैदराबाद में निकलेगी। उसको तू क्या, तेरे 7 पुश्ते भी है तो वो शोभा यात्रा को नहीं रोक सकती। तुम लोग